సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ముందుగా అందరికీ సుమన్ టీవీ తరపున శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మనం తిరుపతిలో ఉన్న ఇస్కాన్ టెంపుల్ దగ్గరికి వచ్చాం. ఉదయం నుంచి కూడా దాదాపు 7 గంటల నుండి కూడా చాలామంది భక్తులు వేలాదిగా ఇక్కడ ఇస్కాన్ టెంపుల్కి తరలి వస్తున్నట్లు చూస్తున్నాం. సో మనం కూడా ఒకసారి లోపలికి వెళ్ళి దేవుని దర్శించుకునే ప్రయత్నం చేద్దాం. శ్రావణ మాసం కృష్ణపక్షం అష్టమి నాడు శ్రీకృష్ణుడు దేవకి వసుదేవులకి కంసుని కారాగారంలో జన్మించాడు. సో ఈ విషయం మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం మనం తిరుపతిలో ఉన్న ఇస్కాన్ టెంపుల్ దగ్గర ఉన్నాం. ఒక్కసారి మనం చూడొచ్చు, అక్కడ కృష్ణుడు రాధా సమేతంగా అష్టభార్యలతో సహా మనకి దర్శనమిస్తున్నట్లు మనం అక్కడ చూడొచ్చు. చాలా అందంగా అందమైన వస్త్రాధారణతో అలంకరించబడి శ్రీకృష్ణుడు ఇక్కడ మనకి అష్టభార్యలతో దర్శనమిస్తున్నాడు. అంతేకాకుండా వేలాది మంది భక్తులు కూడా ఉదయం నుండి కూడా అంటే దాదాపు 7 గంటల నుండి కూడా వేలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి శ్రీకృష్ణుని దర్శించుకుంటున్నట్లు కూడా మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఇక్కడ చూడొచ్చు, భజన కార్యక్రమాలు కూడా చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఎందుకంటే హరే రామ హరే కృష్ణ అంటూ చాలా వరకు కూడా కృష్ణ భక్తులు అందరూ కూడా ఎప్పుడూ భజన చేస్తూ ఉంటారు. సో ఈ రోజు కృష్ణాష్టమి సందర్భంగా చాలా మంది భక్తులు తరలి వస్తున్న ఈ సందర్భంగానే ఇక్కడ పెద్ద పెద్ద క్యూ లైన్స్ కూడా ఎప్పుడూ లేని విధంగా ఈరోజు అంటే స్పెషల్ కృష్ణాష్టమి కనుక కృష్ణుని భక్తులు అదేవిధంగా చాలా మంది హిందువులు కూడా వచ్చి ఇక్కడ దర్శించుకుంటున్నారు. అదేవిధంగా భజన కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. సో కృష్ణుడిని తీసుకున్నట్లయితే ఆయన జన్మించినప్పటి నుంచి కూడా కృష్ణుడు నిర్వీర్యం అయినంత వరకు కూడా అతని యొక్క జన్మం నుండి నిర్వీర్యమైన ఆ దశల్లో చాలా దశలను కూడా మనం స్ఫూర్తిదాయకంగా తీసుకోవచ్చు. ఎందుకంటే చాలా మంది అంటుంటారు కృష్ణుడు చిలిపి కృష్ణుడు అల్లరి చేస్తాడు ఇలా అని చెప్తూ ఉంటారు. కానీ ఆయన అల్లరి చేయడమే కాకుండా ఆయన చిన్న వయసు నుండి కూడా చాలా అద్భుతాలు చాలా వరకు చేశాడనమాట. ఆ తర్వాత కాలంలో కూడా ఇంకొక విషయం కూడా మనం చెప్పుకోవచ్చు, రాధ అండ్ కృష్ణుని యొక్క గొప్ప ప్రేమ గురించి కూడా చెప్పుకోవచ్చు. ఆ విధంగా చూసుకుంటే కృష్ణుడు ఒక గొప్ప ప్రేమికుడు అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే రాధ అండ్ కృష్ణుల యొక్క ప్రేమ అనేది ఇప్పటికి కూడా చాలా మంది తలుచుకుంటూ ఉంటారు. ఎందుకంటే అంటే లైక్ వారిద్దరూ అంటే శరీరాలు వేరైనా ఆత్మలు ఒకటే అని చెప్తూ కూడా కృష్ణ భగవానుడు ఒక ప్రేమని అంత స్వచ్ఛమైన ప్రేమని తెలియజేస్తూ ఉంటాడు. అంతేకాకుండా అతను ఆ తర్వాత కూడా అంటే చాలా దశలలో ఒక యుద్ధ నైపుణ్యం కానీ లేకపోతే ఒక మంచి మిత్రుడు అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనందరికీ తెలుసు కృష్ణ కుచేలుడి యొక్క స్నేహం గురించి కూడా ఆ కథలుగా మనం వింటూ ఉంటాం. సో అంత దారిద్ర్యంలో ఉన్న కుచేలుడు కృష్ణుడిని మిత్రుడికి తన ఎంత దారిద్ర్యంలో ఉన్నానని చెప్పుకోలేకపోయినా ఆ సందర్భంలో కూడా కృష్ణుడు తన యొక్క మిత్రుడు ఏ విధంగా ఎంత దారిద్ర్యంలో ఉన్నాడో తెలుసుకొని అతను తెచ్చిన అటుకులను తింటూ అతనికి అష్టైశ్వర్యాలు కూడా ఆయన ఇవ్వడం జరుగుతుంది. సో ఆ తర్వాత కూడా మనం చూసుకున్నట్లయితే మహాభారతంలో కూడా ధర్మం వైపు నిలిచి కృష్ణుడు చాకచక్యంగా చాలా అంటే స్ఫూర్తిగా అంటే లైక్ చాలా విధంగా అంటే మంచిగా ఆలోచించి చాలా విషయాల్లో కూడా తెలివిగా ఆలోచించి కూడా ఆయన ధర్మం వైపు నిలిచి కూడా ధర్మం గెలిచేటట్లు చేస్తారు. అంటే ఈ విధంగా కృష్ణుడు ఒక తెలివైన వ్యక్తి అని అంటే ఇలాగ చాలా దశల్లో కూడా కృష్ణుడి నుండి మనం చాలా నేర్చుకోవాల్సి ఉంటుంది. సో అదేవిధంగా ఇక్కడ మనం చూడొచ్చు అంటే ఇన్ని దశలలో కృష్ణుడు గొప్పవాడు అని చెప్పడానికి ఇలా ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం చూడొచ్చు చాలా మంది భక్తులు కూడా వస్తూ ఉన్నారు, కృష్ణ భక్తులు. హలో సార్, కృష్ణాష్టమి సందర్భంగా మీరు టెంపుల్కి వచ్చారు. సో కృష్ణుడి గురించి మనం ఏమైనా నేర్చుకోవచ్చు అంటే ఏం చెప్తారు? అంటే భక్తితో రావాలి, సంతోషంగా హ్యాపీగా ఉండాలి. అయితే చూస్తున్నాం ఇక్కడ చాలా మంది కూడా భక్తులు ఇలా తరలి వస్తున్నారు. అండ్ మనం చెప్పొచ్చు అంటే ఈరోజు ప్రత్యేకించి చాలా వరకు పూజలు చేస్తూ ఉంటారు ఇళ్లలో కూడా. అండ్ సంతాన గోపాల వ్రతం సంబంధించి కూడా 108 సార్లు ఆ యొక్క మంత్రాన్ని జపిస్తే పిల్లలు కూడా పుడతారని కూడా చాలా మంది నమ్ముతారు. చిన్ని కృష్ణుడిని పూజలు చేసి అతనికి అడుగులు అంటే చిన్ని కృష్ణుడు అడుగులు ఇంట్లోకి వచ్చేటట్లు కూడా చాలా మంది ఇళ్లలో కూడా చేస్తూ ఉంటారు. అలా వస్తే తన ఇంట్లోకి కృష్ణుడు చిట్టి కృష్ణుడిగా వస్తారని కూడా నమ్ముతారు. సో ఈ విధంగా కృష్ణాష్టమి రోజు చాలా వరకు కూడా అందంగా అందరూ భక్తితో సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. సో మనం ఇక్కడ కూడా చూస్తున్నాం చాలా మంది భక్తులు తరలి వచ్చి కృష్ణుడిని దర్శించుకుంటున్నట్లు కూడా చూస్తున్నాం. మనతో పాటు స్వామివారు ఉన్నారు. కృష్ణాష్టమి పండుగకు సంబంధించిన విశేషాలను ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే స్వామి.
స్వామి ఈరోజు కృష్ణాష్టమికి సంబంధించి పూజా విధానం ఎలా ఉంటుంది, ఎలా చేసుకోవాలండి? హరే కృష్ణ. ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి. ప్రపంచవ్యాప్తంగా భక్తులు భగవంతునికి ఈరోజు జన్మాష్టమి ఉత్సవం జరుపుకుంటారు. జన్మాష్టమి అంటే శ్రీకృష్ణ భగవానుడు ఆవిర్భవించినటువంటి రోజు. భగవద్గీత కృష్ణుడు చెప్తాడు, జన్మ కర్మచమే దివ్యం. భగవంతుని యొక్క జన్మ కానీ ఆయన చేసే పనులతో దిమ్మేటువంటివి. భగవంతుడు అవతరించిన దినం కోసం కాబట్టి, ఆయన అవతరించేది ప్రజల యొక్క శ్రేయస్సు కోసం కాబట్టి ఈరోజు మనం ఉత్సవం జరుపుకుంటున్నాము. ఈరోజు అభిషేకం ఉంటుంది, ఇక్కడ ఉపవాసం ఉంటారు భక్తులంతా కూడా. రాత్రి భగవంతునికి 12 గంటలకి కలశాభిషేకం ఉంటుంది. ఉపవాసం ఉండి భగవంతుని యొక్క నామ సంకీర్తన చేస్తూ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే నామ సంకీర్తన చేస్తూ మనం ఉత్సవం జరుపుకోవాలి. స్వామి ఇళ్లలో ఉండేవాళ్ళు ఎలా పూజా విధానం అనేది చేసుకుంటే బాగుంటుంది అని అంటారు? మామూలుగా ఇంట్లో మన కృష్ణుడికి వస్త్ర అలంకరణ చేయడము, లోహ విగ్రహాలుంటే అభిషేకం చేయాలి. భగవంతునికి ఆహారాన్ని, మనకు మంచి ఆహారాన్ని, ప్రసాదాలను తయారు చేసి నివేదన చేయాలి. ముఖ్యంగా ఈరోజు ఈ గృహస్థులు ఇంట్లో ఉండే వాళ్ళు ఉపవాసం ఉండి భగవంతునికి అభిషేకం చేసి ఆరాధన చేసినట్టు ఎంతో మంచి జరుగుతుంది. స్వామి చిన్ని కృష్ణుడిని పూజిస్తే సంతానం కూడా కలుగుతుందని కొంతమంది నమ్ముతుంటారు కదా స్వామి, అది ఎంతవరకు? ఈ యొక్క భగవంతుని యొక్క ఆశీర్వాదం వల్ల భగవంతుడు సర్వకారణ కారణము కృష్ణుడు కాబట్టి హృదయంలో, ప్రతి ఒక్క హృదయంలో కృష్ణుడు ఆయన పరమాత్మ రూపంలో ఉంటారు కాబట్టి కృష్ణుని ప్రార్థిస్తే అందరికీ మంచి జరుగుతుంది, అన్ని కోరికలు నెరవేరుతాయి. స్వామి ఈ తరం వాళ్ళకి కృష్ణుని చూసి నేర్చుకోవాల్సిన విషయాలు అంటే ఏం చెప్తారు? భగవంతుడు కృష్ణుడు అన్ని తరాలకి, అన్ని యుగాలకి ఆయన ఒక ఉదాహరణగా ఉంటాడు. ముఖ్యంగా యువత భగవద్గీతలో ఉన్నటువంటి విషయాల్ని తెలుసుకొని దాన్ని ఆచరించినట్లయితే ముఖ్యంగా వాళ్ళ జీవితంలో ఎంతో శుభం కలుగుతుంది, మానసిక స్థైర్యం వాళ్ళకి లభిస్తుంది. థ్యాంక్ యూ స్వామి. సో చూసారు కదా, అంటే ఏ విధంగా యువత భగవద్గీతను చదవడం ద్వారా చాలా వరకు మనం ఎలా ఉండాలి, మన జీవన విధానానికి సంబంధించి చాలా విషయాలు తెలుస్తాయి. అదేవిధంగా కృష్ణుడిని కనుక ఆరాధించి మనసులో పెట్టుకొని కృష్ణుని ఆరాధిస్తే చాలా శుభం కలుగుతుంది. ఎందుకంటే అతను ఒక పరమాత్ముడు కనుక మనం నిత్యం కనుక కృష్ణుడిని మనం పూజించినట్లయితే శుభం జరుగుతుందని కూడా మనకి సోమవారం చెప్పడం జరిగింది. కీప్ వాచింగ్ సుమన్ టీవీ.